ఓకే. అస్ ధాతువు లంగిలకారంలో, లంగిలకారం అంటే భూతకాలం కదా. ఉమ్. ఆసీత్, ఆసీహి, ఆసం, ఇవన్నీ కూడా ఏకవచనంలో చెప్పుకున్నాం మనం కదా. 3 పురుషులు ఏకవచనము. ఆసీత్ అంటే అతడు ఉండెను, ఆసీహి నువ్వు ఉంటివి, ఆసం నేను ఉంటిని, ఆస్తాం వారిద్దరు ఉండెను, ఆస్తం మీరిద్దరు ఉంటిరి, ఆస్వ మేమిద్దరము ఉంటిమి, ఆసన్ వారందరూ ఉండెను, ఆస్తా వీరందరూ ఉండెను, వీరు వారు వీరు కాదు మీరందరూ, ఏం రావాలి ఇక్కడ, మీరందరూ ఉమ్. కదా. ఆ, ఒక నిమిషం. ఆస్తా అంటే మీరందరూ మీరందరూ ఉండెను, మీరు నువ్వు మీరు మీరిద్దరు మీరందరూ కదా. వారు వీరు అది వేరు మళ్ళా, అది దీనికి ప్రథమకే వచ్చేసింది అది కదా. ఉమ్. సో మీరందరూ, మీరందరూ ఉండెను, మీరందరూ ఉంటిరి, ఉండెను కాదు ఇక్కడ. చూడండి అదొక్కటి రెండిటికి చేంజ్ నువ్వు అయితే అని పెట్టకూడదా? అవును, ఆ, ఇద్దరు కదా, అదే ఎక్కువ మంది ఎట్లయితుంది కదా. చూస్తున్నారా. అది ఫస్ట్ దానికేమో ఉండెను. మీరందరూ ఉంటిరి. ఉమ్. ఉమ్. తర్వాత మేమందరం ఉంటిమి, అవునా. ఆసన్ వారందరూ ఉండెను, ఆస్తా మీరందరూ ఉంటిరి, ఆస్మా మేమందరము ఉంటిమి. ఓకేనా. ఉమ్. అవును. ఉమ్. కొంచెం తేడా ఉన్న తేడా అదే కదా, వచ్చారు. ఒక్క ఒక్క అక్షరం తెలుగు ఉంటే అది అసలు మీనింగ్ లెస్ అయిపోయింది అది. తెలుగు కొంచెం ట్రాన్స్లేట్ ఇది మరి చాలా ఇది ఉంటది చివర్లో. యా. ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ. ఉమ్, ఉమ్. సో ఇప్పుడు అది చదవండి ఒకసారి మళ్ళీ. యా. అస్ ధాతువు లంగ్ లకారము. ఉమ్, ఆసీత్ అతడు ఉండెను. ఉమ్. ఇది మంచి ఫోటో తీసి పంపించేసినావు కదా, ఇంకా పీడిఎఫ్ అవసరం లేదు కదా, ఇది మంచిగా వచ్చింది. అప్పుడప్పుడు ఇట్లా పీడిఎఫ్ అయితే మీడియాలో రాదు కదా. వస్తుంది, వస్తుందా? ఓకే ఓకే. పంపిస్తున్నా కదా. ఆహా, అంటే పీడిఎఫ్ లైక్ యూ కెన్ డౌన్లోడ్, కానీ ఇప్పుడు మన మీడియాకి వెళ్తే ఇట్లా పక్క ఇట్లా కనిపిస్తుందా పీడిఎఫ్? ఉంటది, డాక్స్ లో ఉంటది కదా. ఓకే ఓకే, నేను చూడలేదు. అవునా, డాక్స్ లో పీడిఎఫ్లు ఉంటాయి, ఓకే డాక్యుమెంట్స్ కదా అవి, సో కాబట్టి అందులో ఉంటుంది. ఓకే ఓకే. సో ఆసీత్ అతడు ఉండెను, ఆసీహి నువ్వు ఉంటివి, ఆసం నేను ఉంటిని, ఆస్తాం వారిద్దరు ఉండెను, ఆస్తం వీరిద్దరు ఉంటిరి, ఆస్వ మేమిద్దరం ఉంటిమి, ఆసన్ వారందరూ ఉండెను, ఆస్తా మీరందరూ ఉంటిరి, ఆస్మ మేమందరం ఉంటిమి. ఇక్కడ మేము మనము అది కూడా రెండు చెప్పుకోవచ్చు. యా. ఇంకా మీరు చెప్తారా పార్వతి గారు. అస్ ధాతువు లంగలకారం భూతకాలం. యా. అస్ ధాతువు లంగ్లకారం భూతకాలం ప్రథమ పురుష. అవసరం లేదా పురుషులు వద్దు. ఓకే. ఆసీత్ అతడు ఉండెను, ఆసీత్ అతడు ఉండెను, ఆసీహి నువ్వు ఉంటివి, ఆసం నేను ఉంటిని. తర్వాత ఆస్తాం వారిద్దరు ఉండెను, ఆస్తం మీరిద్దరు ఉంటిరి, ఆస్వ మేమిద్దరము ఉంటిమి. తర్వాత ఆసన్ వారందరూ ఉండెను, ఆస్తా మీరందరూ ఉంటిరి, ఆసం మేమందరం ఆస్మ ఆస్మ ఆస్వా కదా, అక్కడ ఆస్తా రాసావు కూడా. ఆస్వా రావాలి, అవును. ఆస్తా ఎందుకు, కరెక్ట్, ఓ ఇది కరెక్ట్. యా యా యా, ఓ ఓకే. నువ్వు ఇట్లా రాస్తున్నావు కదా, మర్చిపోయాను. లాస్ట్ కదా నేను ఇది ఆస్వా ఏంటంటే ఆస్మా అట్లా చేస్తున్నాను, ఇలా అది అడ్డంగా కాదు వచనాలు, ఇక్కడ పైనదంతా ఏకవచనం. ఓకే. మనం యూజువల్ గా ఇట్లా అడ్డంగా రాస్తాం కదా, ఉత్తమ పురుష ఒక లైన్, ఇదేమో సెపరేట్ సెపరేట్ చేసాను. కరెక్ట్. అవును. ఆసన్ వారందరూ ఉండెను, ఆస్తా మీరందరూ ఉంటిరి, ఇది ఆస్మా మూడు పురుషుల్లో వచనం అది. అదే ఆస్మా మేమందరం ఉంటిమి. అంటే మనకు అట్లా అలవాటు అయిపోయి నేను అది ఆస్మా అట్ట చదువుతాం కదా మనం, ఇది అడ్డంగా చదువుతాం, ఇదేమో నువ్వు నిలువుగా చెప్పావు. అదే ఉత్తమ పురుష మధ్యమ పురుష అన్ని ఏకవచనం ద్వివచనం బహువచనం అట్లా వచ్చింది. ఓకే.
ఓకేనా? ఉమ్. ఉమ్. అన్ని 3 పురుషుల్లో 3 వచనాలు కదా, అట్లా చదువుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు. నేను సర్వేభ్య నమస్కార పెట్టి ఉమ్. సెండ్ కొట్ల ఈ గ్రూప్ లో. ఓ ఇక్కడ ఆసీత్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చదవాలంటే అందులో 5 ఇందులో 5 ఇందులో 5 తీసుకోండి. ఆసీత్ ఉమ్. ఆస్తాం ఆసన్, ఆసీహి ఆస్తం ఆస్తా, ఆసం ఆస్వ ఆస్మా. అర్థమైందా? యా, నాకు కూడా అట్లాగే అలవాటయ్యి ఆ రకంగా ఈజీ అనిపిస్తుంది. అదే ఈజీ ఉందా? ఓకే, అది ఈజీగా ఉంటే అట్లనే చేసుకోండి. కాకపోతే నేను ఇప్పుడు అడిగినప్పుడు అన్నీ, ఇప్పుడు మనకి ఏంది, అతడు ఉండేను నువ్వు ఉంటివి అంటే ఏం చెప్తావు, మళ్ళీ వేరేదే కావాలి కదా. అవును. అందుకని నేను అక్కడ పక్కన రాసిన, అతడు ఉండేను నువ్వు ఉంటివి నేను ఉంటిని. ఇప్పుడు మీకు బై హార్ట్ చేయడానికి అది నేర్చుకున్నారు సరే, ప్రయోగంలో కావాలంటే ఎట్లా కదా. ఉమ్. బై హార్ట్ వేరు, ప్రయోగం వేరు కదా. సో ప్రయోగంలో మీరు ఎట్లా ఇచ్చినా చెప్పగలగాలి అది. ఉమ్. ఇప్పుడు మనకి ఈ 3 కావాలి. ఏవి కావాలి? ఈ 3 కావాలి నాకు. అయితే ఏం చేస్తాం, మళ్ళీ అదంతా చార్ట్ రాస్తామా? 9 ఉమ్. అదే కాదు కదా. ఏం కదా. ఉమ్. ఉమ్. సో ఆసీత్ ఆసీహి ఆసం, అతడు ఉండెను నువ్వుంటివి నేనుంటిని. ఉమ్. నేను ఇది ఇట్లా ఎందుకు రాసినానంటే ఇక్కడ మీకు ఈ రూపం రావాలి. ఇక్కడ ఉండెను ఉంటివి ఉంటిని అనేది ఇది ఐడెంటిఫై చేయగలగాలి ఇట్లా. ఉమ్. దానికోసం ఇది ఇట్లా రాయడం అయ్యింది. ఉమ్? ఓకే. ఉమ్. సో ఉండెను ఉంటిరి ఉంటిమి, ఉండెను ఉంటిరి ఉంటిమి, అట్లాంటిది రావాలన్నమాట. వారిద్దరుండెను వారందరూ ఉండెను, మీరందరూ ఉంటిరి మీరిద్దరూ ఉంటిరి, మేమందరము ఉంటిమి మేమందరం ఉంటిమి, అట్లా మేమిద్దరం ఉంటిమి. అవునా? యా. నేను ఒంటిని నువ్వు ఒంటివి తెలుగులో చదువుకున్నా చాలది. అది చదువుకున్నాక ఇప్పుడు ఇది సంస్కృతంలో చెప్పగలగాలి. నువ్వు ఒంటివి అంటే ఆసీహి, ఉమ్. ఆసీత్ అతడు ఉండెను, ఆసీహి నువ్వు ఉంటివి, ఆసం నేను ఉంటిని. ఇప్పుడు నేను ఉంటిని అంటే ఏం చెప్తారు? ఆసం. నువ్వు ఉంటివి అంటే ఆసీహి. అతడు ఉండెను అంటే ఆసీత్. 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 మేమందరం ఉంటిమి అంటే మేమందరం ఆస్మ. ఆస్మా. తర్వాత మీరందరూ ఉంటిరి అంటే మీరందరూ ఉంటే ఆస్వ. ఆస్తా. ఆస్తా. యా బహువచనం కదా. తర్వాత మీరిద్దరు ఉంటిరి అంటే మీరిద్దరు అంటే ఆస్తం. ఇక్కడ వచనం ఏమి కనిపిస్తుంది? ఏకవచనం ద్వివచనం బహువచనం మంచి క్లియర్గా ఉంది. సో అట్లా మీరు ఎక్కడ వస్తుంది ఏమొస్తుంది చూసేసుకొని చెప్పేయడం అంతే కదా. సరే, సో ఇప్పుడు అర్థమైంది ఇది. మనం 2 ఉల్టా అయినాయి యాక్చువల్ గా. ఏందది? ఆస్తా. ఆస్తా అంటే ఇక్కడ అంటే మీరిద్దరు అని రావాలి కదా. ఆస్తా అన్నది మధ్యమ పురుష బహువచనం కదా. కాదు, ఆస్తా. మధ్యమ పురుష బహువచనం అదే కదా. సో మధ్యమ పురుష మీరిద్దరు మీరందరూ. మనమిద్దరం రావాలి. అరే కాదు కదా, మధ్యమ పురుషుల మనం ఎందుకు వస్తామండి? మధ్యమ పురుష కాదు, ఉత్తమ పురుష. ఆస్థా గురించి అడుగుతుంది. ఓకే, ఆస్త. కరెక్ట్. నేను అదే మళ్ళీ ఇదే అట్లా అలవాటై ఇది కొంచెం బ్రెయిన్ ట్యూన్ కాలేదు. చదవండి, ఇక్కడ ఆసీహి ఉంది కదా, ఆసీహి ఆస్తం ఆస్తా ఉంది కదా. కరెక్ట్, మీరు కరెక్ట్. ఆస్తం ఆస్తా, ఆసం ఆస్వ ఆస్మా. అవునవును. ఇట్లా రాసేసరికి కొంచెం ఆసన్. మనకేమో ఇంకో రకంగా అలవాటు కదా. రాసుకోండి, అట్లా కూడా రాసుకోండి మీరు, దాని కింద రాసేయండి అన్ని. అక్కడ అంటే ఇది ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ఏకవచనం ద్వివచనం బహువచనం అట్లా రాసాం. అట్లా కాదు, ఇప్పుడు నేను ఇక్కడ రాశాను అనుకోండి, అప్పుడు నాకు ఇట్లా 3 పట్టదు. 9 నాకు ఇక్కడ రావాలి. ఓకే. సో అందుకని ఏకవచనం ద్వివచనం బహువచనం అట్లా రాసినాను నేను.
కరెక్ట్. యా ఏముంది మీలాగా చెప్పాలంటే ఇగో అన్నిట్లో పైది తీసుకోండి, అది ప్రథమ అవును పురుష ఏకవచనం. అవునవును అంతేలే. మధ్యలో తీసుకోండి యా మధ్యమ పురుష ద్వివచనం, ఏకవచనం, బహువచనం. తర్వాత యా ఉత్తమ పురుష తీసుకోండి, కిందివి మొత్తం ఉత్తమ పురుషాలు అదే అంతే అంతే అదే. కదా. యా యా ఆ, అంతే. ఆసీత్, ఆస్తాం, ఆసన్, ఆసీహి, ఆస్తం, ఆస్త, ఆసం, ఆస్వ, ఆస్మ. ఆస్మా. ఉమ్, అవును. అది చెప్పడం కాదు కదా, మీకు ఈ అర్థాలు రావాలి. ఉమ్, ఆసీత్ అంటే ఏంటి, అతడు ఉండెను, అది రావాలి. ఆసీహి అంటే ఏంటి, నువ్వు ఉంటివి. ఆసం, నేను ఉంటిని. యా, అర్థమైంది. యా, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మనకి సో ఇప్పుడు ఆ భావం, ఈ భూధాతువు చెప్పండి, ఇంకా ఏమొస్తుందా భూధాతువుకి. అది చార్ట్ చూసుకుంటూ ఆ, చెప్పండి. ఉమ్, ఓకే. చార్ట్ చూసుకుంటున్నా ఉమ్. అస్ అంటే ఉండెను, భూ అంటే కూడా ఉండెను. భూ అంటే కూడా అభూత్ ఉండటం కదా. అభూత్ అభూతాం ఆ భూత్ ఎందుకు, అభూ అబ్ ఆ? ఆహా, లంగ్ చెప్పమంటున్నావు. లంగ్ మరి అభూత్ ఎందుకు వస్తుంది అక్కడ. అభవత్. అభవత్ అభవత్ అభవతాం అభవన్ ఉమ్, మధ్యమ పురుష అభూ అభూహు అభూ అభవః అభవతం అభవసి కాదు అభవతం అభవత, అంతే కదా. ఫస్ట్ ది అభవసీనా కాదు, అభవః. అభవత్ అభవత్ అభవః. సో ఇప్పుడు అస్ ధాతువు భవధాతు భూధాతు ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇది మీకు చూపిస్తాను. అభవః అభవతం అభవత అభవతం అభవావ అభవామ. ఇక్కడ న్యూ వైట్ బోర్డ్ తీసుకొని చూపిస్తున్నా. సో ఇప్పుడు అస్ ధాతువు ఉంది. ఓకే, అస్ ధాతుకి ఇదేంటి, సిప్ ప్రత్యయం ఏంటి, సిప్. ఓకే, ఈ సిప్ ప్రత్యయంలో పక్కారం పోతుంది, సి మిగులుతుంది. ఓకే, ఇది లంగ్ లకారం కాబట్టి ఇది ఏమైపోతుంది, స్ అయిపోతుంది. ఓకే. తర్వాత ఇది అస్ ధాతువు. అస్ ధాతువు ఏంటిది, అది అదాదిగల ధాతువు అది, అవునా. అవును, అస్ ధాతువు ఏంటిది, అదాదిగణంలో అదాదిగల ధాతువు. వికరణ రెండవ ధాతువు అనమాట. రెండవ ధాతువు కాబట్టి దీంట్లో ఏముండదు, వికరణ ప్రత్యయము ఉండదు అనమాట. ఉండదు. సో ఇప్పుడు ఈ అదాది ధాతువు ఏమైపోయిందంటే అస్, తర్వాత ఇక్కడ షెప్ రాదు. ఏం రాదు, షెప్ రాదు. దీనికి ఏమని పేరు, ఆర్ధధాతుకం అని పేరు. ఆర్ధధాతుకం కాబట్టి దీనికి ఇట్ వస్తుంది. వస్తుంది, ఇట్ వస్తుంది అంటే ఈకారం వస్తుంది. మీకు ఇవన్నీ వద్దు, ఇట్ వద్దు, విట్టొద్దు అని ఈకారం వస్తుంది. ఓకేనా, ఈకారం వస్తుంది. అప్పుడు ఏమైపోయింది, ఇక్కడ ఆ భూతకాలం కాబట్టి ఆ పెట్టుకున్నాము. అప్పుడు ఇది ఏమైంది, రెండు కలిపి ఆ అయింది. ఆ అయింది, సి, సి అయింది. మరి ఈ సా ఏమైంది, చివరిగా ఉన్నటువంటి సకారం విసర్గ అవుతుంది. అందుకని ఆ సీహి వచ్చింది. ఓకేనా రమ, అర్థమైందా. మొత్తం అర్థం కాలే కానీ కొంచెం అర్థమైంది. కొంచెం ఏంటిదంటే ఇది ఆర్ధధాతుకం ఎప్పుడైతే అవుతుందో దానికి ఇకారం మధ్యలో వస్తుంది. ఓకే ఓకేనా. అస్ ధాతువు ఇది, దీనికి వికరణ ప్రత్యయం అంటే ఆ అనేది లేదు కదా ఇక్కడ. ఇప్పుడు భూధాతువుకి ఏమైపోయింది, భూ పోయి భవ్ అయిందనమాట. భూ పోయి ఏమైంది, భవ్ అయింది. మరి భవ ఎట్లా వచ్చింది, ఇక్కడ అకారం ఉంటే వస్తుంది, అవునా. అర్థమైందా. విభవాదిగణం కాబట్టి ఇది వేరే గణం, అది వేరే గణం, ఇది వేరే గణం. ఈ గణమేమో ఇది అర్ధధాతుక గణం, ఇదేమో సార్వధాతుక గణం. సార్వధాతుక గణంలో అకారం వస్తుంది. అర్థమైందా. ఏమొస్తుంది, అకారం వస్తుంది. ఇందులోనేమో ఈకారం వస్తుంది. ఆర్ధధాతుకంలో ఈకారం వస్తుంది.
అయితే అప్పుడు ఏమైంది, ఆ సి అయింది. ఆ సి అయిన తర్వాత ఇది చివరిగా ఉంది కాబట్టి దానికి విసర్గ అనమాట. దాని తర్వాత ఇంకేం లేవు కాబట్టి అది విసర్గ అయిపోతుంది, సకారం. నెక్స్ట్ ఇక్కడ భూధాతు ఉంది. అది అర్థమైందా? ఇంకా ఓకే. ఇప్పుడు భూధాతు ఉంది. సో ఇప్పుడు భూ ఏమైపోయింది, అది భూ అనేది వేరే సార్వధాతుకం అది. కాబట్టి ఏమైంది, దానికి మధ్యలో ఆ వచ్చింది. అర్థమైందా? తర్వాత సిప్, దానికి సిప్పే, దీనికి కూడా సిప్పే కదా. ఇక్కడ ఆ వస్తుంది, ఎందుకు, భూతకాలం కాబట్టి. అవునా? తర్వాత ఆ భ వ ఆ రెండు కలిపితే ఏమైంది, అభావ. అవునా? అభావ. ఈ సిప్పులో పకారం ఎత్తు సి అనేది ఏమైతే స్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమైంది. ఇక్కడ ఇకారం కూడా పోతుంది అనమాట, స్ అవుతుంది. ఈ చివరిగా సకారం ఉంటే ఏమవుతుంది, అది విసర్గలు విసర్గ అవుతుంది. సో మొత్తం కలిపేస్తే ఏమైంది, అభవ. వచ్చిందా? మధ్యమ పురుష ఏకవచనం. అర్థమైందా? నాకు మొత్తం ఏం కాలేదు కానీ బట్ దట్స్ ఓకే. ఇది ఏం లేదు, ఇక్కడ నీకు ఇక్కడ ఆర్ధధాతుకం సార్వధాతుకం గుర్తుపెట్టుకో. ఆర్ధధాతుకం అంటే ఈ వస్తుంది, సార్వధాతుకం అంటే ఆ వస్తుంది. ఓకే. ఓకే, సో ఇప్పుడు ఆస్ వరకు అర్థమైంది కదా నీకు. ఆస్ తర్వాత ఈ వచ్చింది, ఏమైంది, ఆసి. ఏమైంది, సి. ఈ వచ్చేసి ఇక్కడ యాక్చువల్గా ఇది దీనికి వేరే సూత్రంతో ఈగా ఈ వస్తుంది అనమాట. అందుకే మనకి ఆ సి వచ్చింది కదా. అవునా? ఈ వచ్చింది అనమాట. ఓకే. కొన్ని ఇది ధాతువుని బట్టి అవి సూత్రాలు చేంజ్ అవుతుంటాయి. సార్వధాతుకం కాబట్టి మనకి జస్ట్ ఈకారమే వస్తుంది. ఈకారం వచ్చి తర్వాత వేరే సూత్రం ద్వారా ఇది ఈ వచ్చిందనమాట. అర్థమైందా? అందుకని ఆ సి అయింది. ఈ చివరిగా ఉన్న సకారం విసర్గ అనమాట. ఓకే. ఓకే, సో ఇప్పుడు దీనికి చూడు, భూధాతువుకి చూడు, భూధాతువుకి ఏమైంది, ఆ తర్వాత భూ అనేది భవ్ అయిపోయింది. ఓకే, అవి గుణాలు అవి ఇవి అయ్యి అట్లా అయిపోయింది, అది చేంజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఆ ఉంది. అవునా? భూ అనేది భవగా గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ అంతే. ఇప్పుడు ప్రస్తుతం తర్వాత ఇక్కడ అకారం వస్తుంది, ఎందుకు, సార్వధాతుకం అన్నాం కదా. ఓకే. సో భవ్ ఆ ఏమైంది, భవ అయ్యింది. తర్వాత ఇక్కడ స్ ఏంటి, పకారము ఇత్తు సంజ కాబట్టి లోపం అయిపోతుంది. తర్వాత ఇందులో ఈకారం కూడా ఉచ్చారణ అర్థం పోతుంది. ఓకే, స్ మిగిలింది. ఓకే, ఇత్తు ఏమైతే చివరిగా ఉన్న స్ ఏమైతుంది, విసర్గ. ఓకే. అభవః. ఓకే. అర్థమైందా? అక్కడ ఈ వచ్చింది, ఇక్కడ ఎందుకు రాలేదంటే అదనమాట. సి Okay. వచ్చింది, ఇక్కడ ఎందుకు రాలేదంటే ఈ సకారం వేరే ఆల్రెడీ ధాతువులో ఉన్నటువంటి సి అన్నమాట అది. ఓకే. ఇక్కడ ధాతువులో సా లేదు కదా మరి, కాబట్టి రాదు, అంతే కదా. ఓకే. ధాతువులో ఆస్ అని ఉంది కదా, అస్ పోయి ఆస్ అయిపోయింది. ఇక్కడ ఈ వచ్చింది, ఎందుకు, ఆర్ధధాతుకం కాబట్టి. అప్పుడు ఆసీహి అయింది, విసర్గ వచ్చేసింది. ఆసి విసర్గ, ఆసీహి. అవునా? ఓకే. నువ్వు కొన్ని సూత్రాల దానికి రావాలి మరి క్లాస్కి, వస్తే నీకు మంచిగా అర్థమైతే. యా, ఈ మార్చ్ లో వస్తాను మళ్ళీ. అంటే ఆఫ్ తీసుకున్నాను మార్చ్. సో కాదు, యాక్చువల్గా దీంట్లో ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం అన్ని సూత్రాలన్నీ రివిజన్ చేస్తున్నా. ఎక్కడ? దీంట్లో కొత్త గ్రూప్ లో ఎర్లీ మార్నింగ్ క్లాస్ ఉంది చూడు. ఎర్లీ మార్నింగ్. యా, నీకు కుదరదు కదా. ఎన్నింటికి? నీకు చాలా టూ ఎర్లీ అవుతుందిలే, 2:30 అవుతుంది. ఎప్పుడు వస్తావులే, రావు. అదే యాక్చువల్గా మనకి ఎర్లీ కాదు కదా, మనకి ఈవినింగ్, వాళ్ళకి ఎర్లీ. వాళ్ళకి 5, మనకి మీకు కూడా 5 అవుతుంది. అక్కడ మనకి ఈవినింగ్ క్లాస్, మండే ట్యూస్డే క్లాస్. మండే ట్యూస్డే క్లాస్ లో వచ్చినా అప్పట్లో రెండే క్లాసులు అటెండ్ అయినా. అదే ఆ క్లాసే. అవును, ఆ క్లాస్ లో రివిజన్ చేస్తున్నారా? అయితే నేను రేపు అదే ఈ మండే ట్యూస్డే నుంచి వస్తాను. అందులో సగం అయిపోయినాయి.
ఆ, నేను ట్యూస్డే రాలే, మండే వచ్చా. అదే కదా. శివరాత్రి అదే మ్యారథాన్ లాగా నడుస్తుంది ఇప్పుడు అది. ఇంకా అవలేదా అది? ఇంకా అవ్వలేదు. సో ఇప్పుడు ఎంత 33 ఎన్నో పాఠాలు అయినాయి అంతే టక 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 క్లాస్. చెప్పు. సో యా, సో ఇదన్నమాట. ఇక్కడ చూడండి, రిక్త స్థానాన్ని పూరయంతు. సో భూధాతువుని చేయమని చెప్పినా కదా, మీరు చేసుకొస్తారా అది? ఒక్కసారి ఆ అభవన్ది అది ఆ, అవి 3 రూపాలు రాసుకుంటారు. సో భూధాతువుకి ఏమైంది? అభవ, అభవత్. ఏమొస్తుంది ఫస్ట్? అభవత్ అభవత్ అంటే అతడు ఉండెను, ఉండెను కదా. వారిద్దరు ఉండెను అంటే ఏం చెప్తారు? అభవతాం. ఓకే, తర్వాత నేను ట్రై చేస్తాను. చేయండి. అభవతాం, అభవన్. రాస్తున్నాను కూడా, ఒక్క నిమిషం. ఆ తర్వాత ఇందాక చెప్పినాం కదా, అభవహ, 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 అభవతం, అభవతం. తర్వాత అభవత్. అభవత్ పైన ఫస్ట్ ఇదే వచ్చింది కదా. అవును, ఫస్ట్ వచ్చింది అభవతం. ఒక్కొక్కటి తీసేయమని చెప్పిన లెటర్ని. అర్థం కాలేదు. పైన ఏముంది? అభవతాం, దీర్ఘం వచ్చింది. ఆ దీర్ఘం తీసేస్తే కింద ఏమైంది? తమ్మైంది. తమ్ వచ్చింది. ఇంకొక లెటర్ తీసేస్తే ఏమవుతుంది? అభవత్, హలంత్ లేదు. అభవత, హలంత్ లేకుండా. ఓకే, అభవత. నెక్స్ట్ వచ్చేసి అభవం, అభవం, అభవా, అభవా, వా, అభవా, అభవా, అంతే. అభవావ. అభవావ. ఓకే, ఎందుకు? దీంట్లో ఆల్రెడీ వా ఉంది, ఆ, మళ్ళీ వా వస్తుంది, 2 వాలు వస్తాయి కదా. అభవామ, 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 అభవావ, అభవామ. అంతే వచ్చింది. ఇంకా దాని అర్థాలు కూడా చెప్పడం రావాలి కదా. సో యా, ఇక్కడ చూడండి, రిక్త స్థానాన్ని పూరయంతు. ఏమైంది అక్కడ? అద్య రవివాసరః అస్తి. హ్యః ఈజీగా ఉన్నాయి. శనివాసరః ఆసీత్. అన్ని ఈజీగానే ఉన్నాయా? అంటే కంపేర్ టు ద అదర్ థింగ్ దట్ వి వర్ లెర్నింగ్, ఇది ఈజీ ఇది అనిపిస్తుంది. ఈజీగా ఉంది. అదే, యా, అందుకే ఇట్లా లైన్ గా వెళ్తేనే బెటర్ అన్నమాట. అది ఎట్లా వచ్చింది అనేసరికి అది చెప్పడం జరిగింది. యా. అందుకే అదంతా కాకుండా అక్కడ ఆ వస్తుంది, ఇక్కడ ఈ వస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అంతే. ఇక తర్వాత కొంచెం కొంచెం వచ్చినప్పుడు మళ్ళీ మెల్లమెల్లగా ఒకటి ఒకటి పెంచుకోవాలి మనం. తర్వాత బుధవాసర. అద్య బుధవాసర అస్తి. ఈరోజు ఏం వారం? గురువారమా శుక్రవారం? అద్య శుక్రవాసర అస్తి. నిన్నేముండే? గురువాసర ఆసీత్. ఆసీత్ ఉండెను కదా. నిన్న ఉండెను. అవునా? ఉండెను ఫార్మ్స్ చెప్పండి ఇక. ప్రప్రహ కాదు, ఉండెను తర్వాత ఏమొస్తుంది? అవి 2 ఉండెను. అది తీసుకొని చెప్పండి. అది ద్వివచనమా? దివి వచనం కాదు, ఉండెను అనే క్రియను చెప్పండి. తెలుగులో ఉండెను అనేదాన్ని భూతకాలంలో 9 ఫామ్లు చెప్పండి. ఓకే, అది ఉండెను. వారిద్దరు అదికి వారెందుకు వస్తుంది? అవి 2 ఉండెను. అవి 2 ఉండెను. అవి అన్ని ఉండెను. ఇంకా
తర్వాత మధ్యమ పురుష దాని కూడా అంతే ఇంకా అదితో ఇంకా అది ఉండదు. ఏం లేదు ఇక అది ఇది అంతే. లేదు ఇంకా అంతే. మళ్ళీ ఇది పెట్టాలి, ఇది ఉండేను. ఇది ఇవి అంటే కూడా రెండు అది ఉండేను. అది వేరే మళ్ళీ ఇందులోనే వస్తుంది, పైనే వస్తుంది అది కూడా కదా. Yeah. ఆ, ఆ, ఇప్పుడు నువ్వు అనేది ఎట్లా వస్తుంది, నువ్వు అనే దానికి ఇంకా దానికి ఏమి సబ్స్టిట్యూట్లు ఏమి ఉండవు కదా. అవును. నువ్వు నువ్వే ఉంటది, నేను నేనే ఉంటది, అవునా. పై దానికే మారుతుంది. ఆ, అది అతడు, ఆమె. అవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, ఇది ఉండెను, ఇవి ఇది ఉండెను, ఇవి రెండు ఉండెను, అవునా. ఉమ్. ఉమ్. తర్వాత మీరు మీరంటే ఇంకొత్తం పురుష. భవాన్ భవతి యా ఏమంటారు, మీరు ఉండెను తెలుగులో చెప్పండి. మీరు ఉండెను, ఉమ్. ఆమె ఉండెను. ఆమె, మీరిద్దరు 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 ఏకవచనం చెప్తున్నావు. ఉంటిరి. ఉంటిరి. మీరందరూ ఉంటి ఉంటిరి, అవునా. ఆమె ఉండెను, వారిద్దరు ఉండెను, ఆమె వారిద్దరు వారిద్దరు ఉండెను, వారందరూ ఉండెను. వారిద్దరు ఉంటిరి. వారిద్దరు ఉండెను ఉంటిరి. ఉండెను నేనా వారిద్దరు? ఓకే. అంతే కదా. Yeah. మీరు మీరు అన్నప్పుడు, మీరిద్దరు అన్నప్పుడు ఉంటిరి, అవునా. ఓకే ఓకే యా ఇది ఓన్లీ పైన ప్రథమ పురుషులే చెప్తున్నాం కదా. ఓ ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పండి. రాముడు ఉండెను. చెప్పండి. రాముడు ఉండెను. రాముడు ఉండెను. రాములిద్దరూ ఉంటిరి. రాములిద్దరూ ఉండెను. రాములందరూ చాలా రాములు ఉండెను. ఉండెను. చాలా రాములు ఉండెను. ఓకే. ఇప్పుడు నువ్వు ఉంటివి. మీరిద్దరూ ఉంటిరి. మీరందరూ ఉంటిరి. నేను ఉంటిని. మేమిద్దరము ఉంటిమి. మేమందరము ఉంటిమి. ఈ ఉండెను అనే దానికే దీంట్లో వస్తుంది. ఎక్కడ వస్తుంది? ప్రథమాలో వస్తుంది, అవునా. ఉండెను, అవి రెండు ఉండెను, తర్వాత అవన్నీ ఉండెను. అతడు ఉండెను, వారిద్దరు ఉండెను, వారందరూ ఉండెను. అర్థమైందా? అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు ఇంకేంది, అవి సహా అవన్నీ వస్తాయి కదా, అది చెప్పడమే ఇంకా. ఓకే. నెక్స్ట్ యా ఈరోజు ఏంటిది, ఇది ఇక్కడ అది అంకుర అధునా వృక్ష. ఏంది? అంకుర అధునా వృక్ష. ఏం చెప్తారు? అంకుర అధునా వృక్ష అస్తి. అధునా అంటే అధునా, అధునా అంటే ఇప్పుడు. అంకుర ఏం చెప్పాలి? ఆసీత్. అంకుర ఆసీత్, అవునా. అధునా వృక్ష అస్తి. 115 చెప్పుకోలేదు మనం. 115. దాన్ని ఏమంటామో చెప్పుకోలేదు. యథోచితం క్రియాపద రూపం లిఖంతు. చెప్పండి. అస్తి ఆసీత్. 15,000,000. అంతే. 15,000,000. 15,000,000. చివరిది ముందు రావాలా ఫస్ట్? చివరి అంతే కదా. ఇప్పుడు మనకి దేంట్లో హిందీలో ఏం చెప్తాం దీన్ని? హిందీలో తెలీదు. పాంచ్ అంటాం హిందీలో అయితే. పాంచ్ కాదు కదా. 115. చివరిది 5 చెప్తున్నా. 5 115. 15. అంతే. నేను సంస్కృతం ఎట్లా చెప్పావో 5, 1 అట్లా చెప్తున్నా. 5, 10 అలా చెప్తా. 15 అంటాం కదా. దేంట్లో ఎక్కడ చెప్తాము ఫస్ట్ నంబరు? అక్కడ 75 ఏమంటాం? 65 హిందీలో 75. 65, 75 అట్లాంటిది ఏదన్నా. 64.
మర్చిపోయినా. 50 అంటే 60 50 కదా. 50 50. I don't know. సాట్ అంటే 60 అనుకుంటా. సాట్. అవును, సాట్ కాదు. దాని ఏమంటే షష్ఠి పూర్తి అంటాం కదా. షష్ఠి అనేది సంస్కృతంలో వచ్చింది. యా. అవును, సాట్. ఓకే. సో దేంట్లోనూ ఫస్ట్ ఈ నంబర్స్ చెప్పి తర్వాత అది చెప్తారనమాట. హిందీలోనే కదా, హిందీలోనే రావాలి, కానీ ఇప్పుడు రాలేదు, కనిపించలేదు కదా. సో ఇది ఫస్ట్ నంబర్ చెప్పాలి, అంటే ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది చెప్పాలి 15, తర్వాత 100కి వెళ్ళాలి. ఓకే. 1000 అయితే 1000 ఫస్ట్ చెప్పాలి, తర్వాత ఈ 1s ప్లేస్, తర్వాత 10s 100s అది చెప్పాలి అట్లా. ఓకే. సప్తతి 75 అట్లా చెప్పచ్చా? అదే సంస్కృతం మరి. సంస్కృతంలో ఫస్ట్ అదే చెప్తాం. అది నీకు రమ, ఇది ఇక్కడ క్లోజ్ చేసేద్దాం, మనం స్టాప్ చేసేద్దాం ఇది. ఓకే. యా. శాంతి పాఠ. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అండి. ఓం శాంతి.